మెమరీ అండ్ ఫర్గెటింగ్. స్మృతి మరియు విస్మృతి. దీన్ని మరుపు అని కూడా అంటాం. ఈ ఈ వీడియోలో దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నిర్వచనాలు, వాటినెలా గుర్తుపెట్టుకోవడానికి టెక్నిక్స్, దానికి సంబంధించిన వివరణ, మెమరీ టిప్స్ అండ్ బిట్స్ ఇవి ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ టాపిక్కు. చాలా ఈజీగా ఉంటుంది నేర్చుకుంటే. కాబట్టి ఈ టాపిక్ మీద దృష్టి పెడితే ఖచ్చితంగా 1 మార్క్ వచ్చే అవకాశం ఉంటుంది. స్మృతి లేదా మెమరీ అంటే ఏమిటి? నిర్వచనం. మెమరీ ఈస్ ద ఎబిలిటీ టు రిటైన్ అండ్ రీకాల్ పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ వేరెవర్ నీడెడ్. ఎక్కడైతే మనకు అవసరం పడతాయో అలాంటి దగ్గర మనం గుర్తుపెట్టుకొని, ధారణ చేసి, రీకాల్ చేయగలిగేటటువంటి గత అనుభవాలే మెమరీ. అవసరమైన సమయంలో గత అనుభవాలను గుర్తుపెట్టుకునే విధంగా ఉండే మానసిక సామర్థ్యాన్ని మెమరీ అంటారు. దీనికి వివిధ శాస్త్రవేత్తలు రకరకాల నిర్వచనాలిచ్చారు. ఆ నిర్వచనాలు దగ్గరగా ఉండే నిర్వచనాలన్నీ ఒక దగ్గర రాసుకొని, వాటిని గుర్తుపెట్టుకుంటే, మనం మిగిలిన శాస్త్రవేత్తల నిర్వచనాల్ని ఎలిమినేషన్ మెథడ్‌లో తొలగించుకోవచ్చు. సో, అందుకోసం ప్రయత్నించేద్దాం. టౌట్ అనే ఒక శాస్త్రవేత్త మెమరీని ఎలా నిర్వచించాడంటే, మెమరీ ఈస్ ద ఐడియల్ రివైవల్ ఆఫ్ ద పాస్ట్ ఎక్స్‌పీరియన్స్ అని నిర్వచించాడు. గత అనుభవాలను మనస్సులో మళ్ళీ పునరుద్ధరించడాన్నే స్మృతి అంటారని చెప్పాడు. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి స్టౌట్ మళ్ళీ పునరుద్ధరించాడు. ద స్టౌట్ ఐడియల్ రివైవల్. ఇంగ్లీష్‌లో కావాలంటే ఈ 2 పదాలను గుర్తుపెట్టుకోండి. స్టౌట్ మళ్ళీ పునరుద్ధరించాడు. సో, ఇది కోడ్. స్టౌట్ మళ్ళీ పునరుద్ధరించాడు లావు అవ్వడానికి. స్టౌట్‌గా ఉండడానికి అని అలా గుర్తుపెట్టుకోవడానికి ఒక టెక్నిక్. స్టౌట్ మళ్ళీ పునరుద్ధరించాడు. అది. వుడ్వర్త్ ఏం చెప్పాడంటే, మెమరీ ఈస్ ద రిటెన్షన్ అండ్ రీకాల్ ఆఫ్ పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ అన్నాడు. రిటెన్షన్ అండ్ రీకాల్. సో, ఇక్కడ దీన్ని రాస్ డెఫినిషన్‌తో కలిపి గుర్తుపెట్టుకుంటే ఈజీ అనమాట. ఇక్కడ రాస్ ఏం చెప్తాడంటే, రీకాల్ అండ్ రికగ్నిషన్ అనేది రాస్‌దే. సో, రాస్ చెప్పినటువంటి నిర్వచనం గతానుభవాలను గుర్తించడము మరియు గుర్తుకు తెచ్చుకోవడం. రికగ్నిషన్, రీకాల్. ఇది మనకి మెథడాలజీలో వచ్చేటటువంటి జ్ఞానాత్మక రంగంలో లక్ష్యాలు. రీకాల్ అండ్ రికగ్నిషన్. సో, ఈ స్పష్టీకరణలు. ఇవి దీంతో గుర్తుపెట్టుకుంటే రిటెన్షన్ అండ్ రీకాల్. ఇక్కడ నిలుపుదల, రీకాల్ చేయడం అనేది వుడ్వర్త్‌ది. రికగ్నిషన్, రీకాల్ చేయడం రాస్‌ది. సో, ఐడియల్ రివైవల్ మళ్ళీ పునరుద్ధరించాడు స్టౌట్. స్మృతి. ఇక్కడ క్రో అండ్ క్రో. ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్, రిటైన్ అండ్ రీకాలింగ్. సో, ముందు చెప్పినటువంటి నిర్వచనంలో రిటైనింగ్ అండ్ రీకాల్ ఎవరిదైతే ఉందో దానికి లెర్నింగ్ యాడ్ అవుతది క్రో అండ్ క్రోకి. సో, వుడ్వర్త్ చెప్పినటువంటి నిర్వచనంలో రిటైనింగ్ అండ్ రీకాల్ అనే ఎక్స్‌పీరియన్సెస్ అని ఉంటది. ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్, రిటైనింగ్ అండ్ రీకాల్ ఎక్స్‌పీరియన్సెస్ అనేది వుడ్వర్త్‌ది. క్రో అండ్ క్రోది ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్, రిటైన్ అండ్ రీకాలింగ్ అనేది క్రో అండ్ క్రోది. ఒక లెర్నింగ్ యాడ్ అవుతది. వుడ్వర్త్‌కి, క్రో అండ్ క్రోకి తేడా అది. అలాగే జేమ్స్ డ్రావర్. మెమరీ ఈస్ ద ఎబిలిటీ టు రిటైన్ అండ్ రిప్రొడ్యూస్. పునరుత్పత్తి చేయడం. ధారణ మరియు పునరుత్పత్తి. ఈ 2 కూడా డ్రావర్‌దే. మళ్ళీ గుర్తుకు తెచ్చుకునే సామర్థ్యాన్ని స్మృతి అంటారు. ఇవన్నీ ఇంచుమించు ఒకేలా మీనింగ్ వస్తూ ఉంటాయి. ఇక అరిస్టాటిల్‌ది ఏమంటే, వ్యక్తి యొక్క గతము స్మృతి అని, వర్తమానం అవధానమని, భవిష్యత్తుని ప్రత్యక్షమని అరిస్టాటిల్ చెప్తాడు. వ్యక్తి యొక్క గతము స్మృతి, పాస్ట్ మెమరీ, ప్రెజెంట్ టెన్స్ అటెన్షన్, ఫ్యూచర్ పర్సెప్షన్ అంటాడు అరిస్టాటిల్. మెమరీ ఈస్ ద పెర్సిస్టెన్స్ ఆఫ్ మెంటల్ ఇమేజ్. మానసిక ముద్రల్ని ఉంచుకోవడం, వాటిని అవసరమైనప్పుడు బయటికి తీసుకురావడం ఆఫ్ ఏ పాస్ట్ ఎక్స్‌పీరియన్స్. స్మృతి మీద ప్రయోగాలు చేసిన ప్రాచీన గ్రీకు తత్వవేత్తలు ఎవరంటే ప్లేటో అండ్ అరిస్టాటిల్. వీళ్ళిద్దరూ కూడా గ్రీకు తత్వవేత్తలు స్మృతి మీద ప్రయోగాలు చేశారు మొట్టమొదట్లో. ఇక గాల్టన్ అనే ఒక బ్రిటిష్ దేశస్థుడు, ఈయన ఆత్మావలోకనం
ఇంట్రోస్పెక్షన్ అనే పద్ధతిని ఉపయోగించి ప్రయోగాలు చేశాడు. ఎక్కడంటే మానవ మితి ప్రయోగశాల అనేది ఒక దాంట్లో చేశాడు. ఇంకా స్మృతిపై శాస్త్రీయంగా ప్రయోగపూర్వకంగా అధ్యయనం చేసిన మొట్టమొదటి శాస్త్రవేత్త ఎవరు అంటే జర్మనీకి చెందిన ఎబ్బింగ్హాస్. ఈయన తన రాసినటువంటి ఆన్ మెమరీ అనే గ్రంథంలో ఈ విషయాల్ని పొందుపరిచాడు. ఇందులో స్మృతి విస్మృతి వక్రరేఖల్ని నిర్మించాడు. అలాగే అందుకోసం సైకలాజికల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ అనే దాన్ని ఒకటి స్థాపించాడు. ఇది ఆ ప్రయోగాలన్నీ కూడా ఎబ్బింగ్హాస్ ప్రయోగాలన్నీ కూడా తన మీద తానే చేసుకున్నాడు. ఇది ఒక ప్రయోగాత్మక మనోవిజ్ఞానంలో ఒక మైలురాయి అని చెప్పవచ్చు ఈ గ్రంథాన్ని. ఆన్ మెమరీ గ్రంథాన్ని ప్రయోగాత్మక ఎక్స్పెరిమెంటల్ సైకాలజీలో ఒక మైల్ స్టోన్‌గా చెప్తారు. సో, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ స్మృతి, విస్మృతి వక్రరేఖలు ఎవరు నిర్మించారు అంటే ఎబ్బింగ్హాస్. సైకలాజికల్ టెస్టింగ్ ల్యాబొరేటరీని నిర్మించిన వాడు ఎవరంటే ఎబ్బింగ్హాస్. అలాగే మానవ మితి ప్రయోగశాల గాల్టన్. ఆ మానవ మితి ప్రయోగశాల ఆత్మావలోకన పద్ధతులను ఉపయోగించి స్మృతి మీద ప్రయోగాలు చేశాడు గాల్టన్. గ్రీకు తత్వవేత్తలు ప్లేటో, అరిస్టాటిల్ స్మృతి మీద ప్రయోగాలు చేశారు మొట్టమొదట. సో, ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని. ఎబ్బింగ్హాస్ తన ప్రయోగాలను అర్ధరహిత పదాలను రూపొందించాడు ప్రయోగాల కోసం. అర్ధరహిత పదాలంటే ఏటో కొన్ని నియమాలను ఏర్పరచుకున్నాడు. ఆ పదానికి అర్థం ఉండరాదు. ఆ పదంలో 3 లేదా 4 అక్షరాలే ఉండాలి. మొదటి, చివరి అక్షరాలు ఇంగ్లీషు హల్లు అయి ఉండాలి. ఇంగ్లీష్ హల్లు అంటే కాన్సనెంట్స్. అచ్చులంటే ఓవెల్స్ కదా! కాన్సనెంట్స్ అయి ఉండాలి. ఉదాహరణకి ఇక్కడ చూడండి ఎక్స్, ఎక్స్, జెడ్, పి. మధ్యలో అచ్చు ఉండాలి. ఐఈ. మధ్యలో ఇంగ్లీష్ అచ్చే ఉండాలి. ఇది ఎబ్బింగ్హాస్ తన ప్రయోగాల కోసం నిర్వహించినటువంటి అర్ధరహిత పదాల కోసం ఏర్పరిచిన ఒక నియమం. 4 నియమాలు. ఫస్ట్‌దైతే మీనింగ్‌లెస్ వర్డ్స్ అయి ఉండాలి. 3 to 4 లెటర్స్ ఉండాలి. ఫస్ట్ అండ్ లాస్ట్ వర్డ్స్ మాత్రం ఇంగ్లీష్ కాన్సనెంట్స్ అవ్వాలి. మధ్యది ఓవెల్ అయి ఉండాలి. అయితే ఇతను చెప్పినటువంటి స్మృతి ప్రక్రియలో 3 సోపానాలు ఎన్‌కోడింగ్, ధారణ, రిట్రైవల్. ఇవే ఈఎస్ఆర్ అంటాం. ఈఎస్ఆర్ అంటే ఎన్‌కోడింగ్. ఎస్ ఈఎస్ఆర్. ఎస్ అంటే స్టోరేజ్. ఎస్ అంటే స్టోరేజ్. ఆర్ అంటే రిట్రైవల్. ఈఎస్ఆర్. ఈ కోడ్‌తో ఇతని తాలూకా స్మృతి ప్రక్రియలో సోపానాలను మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇదే సోపానాల్ని మన స్మృతి ప్రక్రియ కోసం ఇచ్చారు. కాబట్టి ఎబ్బింగ్హాస్ స్మృతి ప్రక్రియల సోపానాలలో ఎబ్బింగ్హాస్‌వే అవి. వాటినే మనకి నెక్స్ట్ వస్తాయి. ఈఎస్ఆర్ అనే కోడ్‌తో ఈ అంటే ఎన్‌కోడింగ్, ఎస్ అంటే స్టోరేజ్ ధారణ. అదే ఇక్కడ రిటెన్షన్ అంటాం. ఆర్ అంటే రిట్రైవల్. రీకాల్ ఆర్ రికగ్నిషన్ ఏవైనా అవ్వచ్చు. నెక్స్ట్ చూద్దాం అవొస్తాయి. మెమరీ ప్రాసెస్‌లో 3 దశలు. మెమరీ 3 దశల్లో జరుగుతుంది. మెమరీ ప్రాసెస్ అనేది. అదే ఈఎస్ఆర్ ఇందాక చెప్పుకున్నాం కదా! ఎన్‌కోడింగ్ గ్రహించడం. ఇన్ఫర్మేషన్‌ను మెదడుకి అర్థం చేసుకోవడం. ఉదాహరణకి టీచర్ చెప్పిన లెసన్ వినడం. విని అర్థం చేసుకోవడం. స్టోరేజ్ ఆ అర్థం చేసుకున్న దాన్ని మెదడులో నిల్వ ఉంచుకోవడం. అంటే పుస్తకంలో చదివింది మెదడులో పెట్టుకోవడం, లేదా టీచర్ చెప్పిన లెసన్‌ని మెదడులో ఉంచుకోవడం. స్టోరేజ్ లేదా రిటెన్షన్ ధారణ, నిలుపుదల ఇలా రకరకాల పేర్లతో పిలుస్తాం. ఫైనల్లీ రిట్రైవల్ అంటే గుర్తుకు తెచ్చుకోవడం, డీకోడ్ చేయడం. ఇక్కడ డీకోడింగ్ అనేది జరుగుతది. ఇక్కడ ఎన్‌కోడింగ్ జరిగింది. అంటే గ్రహించాం. రిసీవింగ్ అంటాం యాక్చువల్‌గా. రిసీవ్, రిటెన్షన్, రిట్రైవ్. ట్రిపుల్ ఆర్‌లో కూడా గుర్తుపెట్టుకోవచ్చు దీన్ని. కోడ్ ట్రిపుల్ ఆర్. రిసీవ్, రిటెన్షన్, రిట్రైవ్. ఇప్పుడు రిట్రీవల్ అంటే గుర్తుకు తెచ్చుకోవడం. గుర్తుకు తెచ్చుకోవడంలో ఇందులో డీకోడింగ్ ఉంటుంది. ఎగ్జామ్ సమయంలో ఆన్సర్‌లు గుర్తుకు రావడం. ఇది ఎగ్జాంపుల్ దీనికి. దీని మెమరీ టిప్ ఏంటంటే ఈఎస్ఆర్. మనం ఈఎస్ఆర్‌లు చేసున్నాం కాబట్టి టీచర్స్ అందరూ. ఈఎస్ఆర్ ఇది ఎవరిది? ఎబ్బింగ్హాస్ మెమరీలో 3 దశలు చెప్పాడు. ఆ 3 దశలు ఈఎస్ఆర్. నమస్కారం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక చిన్న లైక్ చెయ్యండి. మీ స్నేహితులతో షేర్ చెయ్యండి. ఇంకా టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఉపయోగకరమైన క్లాసులను ఎప్పటికప్పుడు పొందాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. మీ ప్రేమాభిమానాలకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. స్మృతి ప్రక్రియలో అంశాలు.
ఏంటేంటి? స్మృతి ప్రక్రియలో ఏ అంశాలొస్తాయి? సేమ్ ఇన్ థట్ వే. రీ ఎన్కోడింగ్ అంటే రిజిస్ట్రేషన్. ఇది స్మృతికి తొలి మెట్టు అంటారు. అభ్యాసము. దీన్ని అభ్యాసము అంటాం. మన బుక్‌లో సైకాలజీ బుక్‌లో అభ్యాసం అని ఇచ్చాడు. యాక్చువల్‌గా ఇది గ్రహణము, రిసీవింగ్, ఎన్కోడింగ్, రిజిస్ట్రేషన్ ఇయన్నీ కూడా. ఇప్పుడు దీని నిర్వచనం చూద్దాం. బాహ్య ప్రపంచం నుండి వచ్చిన సమాచారాన్ని గ్రహించి, అర్థం చేసుకొని మెదడులో నమోదు చేసే ప్రక్రియనే ఎన్కోడింగ్ అంటారు. అంటే ఉదాహరణకి మనం కంప్యూటర్‌లో టైప్ చేస్తున్నాం. టైప్ చేసేది మనం కీప్యాడ్ మీద. కానీ ప్రింట్ అవుతుందెక్కడ? స్క్రీన్ మీద. సో, ఆ స్క్రీన్ మీద ప్రింట్ అయ్యేదాన్నే ఎన్కోడింగ్ అంటాం. ఇక్కడ కంప్యూటర్ టైప్ చేయడం ఏది? మనం కళ్ళతో చూస్తాం. చూసిన దాన్ని మెదడుతో గ్రహిస్తాం. లేదా కళ్ళతో చూసింది, చేత్తో రాసింది, చెవులతో విన్నది. సో, అవర్ సెన్సెస్ ఏవైతే మన సెన్సెస్ ఉన్నాయో, ఆ సెన్సెస్‌తో గ్రహించినటువంటి అర్థం చేసుకొని, దాన్ని మెదడులో నమోదు చేసే ప్రక్రియ. దీన్ని సింపుల్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ కీప్యాడ్ మీద మనం టైప్ చేస్తే స్క్రీన్ మీద రావడం. దట్ ఈస్ రిసీవింగ్ లేదా ఎన్కోడింగ్ ఆర్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా అభ్యాసం. ఇక్కడ ఉపాధ్యాయుడు చెప్పిన పాఠాన్ని విద్యార్థులు అభ్యాసం చేస్తారు. అంటే పుస్తకంలో ఉన్న విషయాన్ని చదవడము, ఆ చెప్పిన విషయాన్ని బుర్రలోకి ఎక్కించుకోవడం. సమాచారాన్ని మొదటిసారి మెదడులోకి పంపడము. ఇదే ఎన్కోడింగ్. రెండోది ధారణ, ధారణ లేదా రిటెన్షన్. దీన్నే స్టోరేజ్. ఈఎస్ఆర్ కోడ్‌లో ఎస్ స్టోరేజ్. నిలుపుదల లేదా ధారణ అంటాం. నిలుపుదల చేయడం. అంటే ఇప్పుడు మనం కంప్యూటర్‌లో నిల్వ చేసాం. ఇప్పుడు మనం కంప్యూటర్ ఆపేయగానే అవన్నీ ఆగిపోతాయి. కానీ మనం ఏం చేయాలి? సేవ్. కంట్రోల్ ఎస్ చేయాలి. అంటే సేవ్ చేయాలి. మనం దాన్ని సేవ్ చేస్తాం. సేవ్ చేసామంటే అప్పుడు అది మళ్ళీ మీరు కంప్యూటర్ ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతది. మీరు రాసినటువంటిది. లేదు అంటే పోతది. అంటే నిలుపుదల చేయాలంటే మనం నిల్వ చేయాలి. దాన్ని నిల్వ ఉంచాలి. మెమరీలో ఉంచాలి. సో, అదనమాట నిలుపుదల. అంటే కంప్యూటర్ స్క్రీన్ మీద టైప్ చేసాం. చేసింది స్క్రీన్ మీద కనబడింది. అది ఎన్కోడింగ్. కనబడిన దాన్ని సేవ్ చేయాలి. సేవ్ చేస్తే అది నిలుపుదల, ధారణ. మళ్ళీ మనం కంప్యూటర్ ఆపి మళ్ళీ తర్వాత ఆన్ చేసేటప్పుడు మళ్ళీ వస్తే అది రీకాల్. సింపుల్ లాజిక్. సో, ఈ మూడే స్మృతి ప్రక్రియలో ప్రధాన అంశాలు. సో, గ్రహించిన సమాచారాన్ని కొంతకాలము లేదా దీర్ఘకాలం పాటు మెదడులో భద్రపరిచే ప్రక్రియే స్టోరేజ్ లేదా రిటెన్షన్. చదివిన విషయాన్ని పరీక్షకు గుర్తుకు తెచ్చుకోవడం, చిన్ననాటి సంఘటనలు కొన్ని సంవత్సరాల తర్వాత గుర్తు తెచ్చుకోవడం. ఇది స్మృతి లోని ప్రధానమైన అంశం రెండోది. ఇక్కడ స్మృతి అంశాల్లో అతి ముఖ్యమైనది ధారణ. ఎందుకంటే దీన్ని ధారణ చేయగలిగితేనే ఆ తర్వాత దాని ఉపయోగం ఉంటది. లేపోతే మనం స్మృతిలో ఏ అంశం ఎక్కించుకున్నా ఉపయోగం లేదు. అంటే అది సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ ఓపెన్ చేయగానే రావాలి. అదే కదా! సిస్టమ్ ఆన్ చేయగానే మళ్ళీ రావాలి. రాకపోతే అది ధారణ జరిగినట్టు కాదు. కాబట్టి స్మృతి అంశాల్లో అతి ముఖ్యమైనది ధారణ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మూడో దశ రిట్రైవల్. ఇక ధారణంలో ధారణాన్ని మాపనం చేసే పద్ధతులున్నాయి. ఇప్పుడు ధారణంలో మళ్ళీ 3 రకాలున్నాయి. 2 రకాలున్నాయి. పునఃస్మరణ దారుణం చేసే పద్ధతిలో పునఃస్మరణ, గుర్తింపు, పునరభ్యాసము, రెడెంటిగ్రేటివ్ స్మృతి. ఇప్పుడు ధారణ అంటే రిటెన్షన్. ధారణని ఎలా చేస్తాం? స్మృతి మాపన పద్ధతులుగా కూడా పిలుస్తారు వీటిని. వీటినే స్మృతి మాపన పద్ధతులు ఎన్ని అంటే ఈ 4 చెప్పాలి. పునఃస్మరణ, గుర్తింపు, పునరభ్యసనం, రెడెంటిగ్రేటివ్ స్మృతి. ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. పునఃస్మరణ. పునఃస్మరణలో మళ్ళీ 2 రకాలు. శాబ్దిక పునఃస్మరణ, అశాబ్దిక పునఃస్మరణ. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే శాబ్దిక పునఃస్మరణ అనేది అక్షరాస్యుల కోసం. అశాబ్దిక పునఃస్మరణ అనేది నిరక్షరాస్యుల కోసం. ఇక్కడ పునఃస్మరణ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇదివరకు అభ్యసించిన దాన్ని లేదా అనుభవించిన దాన్ని మరలా గుర్తుకు తెచ్చుకోవడమే పునఃస్మరణ. పునఃస్మరణ అంటే రీకాల్ చేయడం. రీకాల్ మళ్ళీ 2 రకాలని చెప్పుకున్నాం. శాబ్దిక పునఃస్మరణ, అశాబ్దిక పునఃస్మరణ. వెర్బల్ రీకాల్, నాన్ వెర్బల్ రీకాల్. వెర్బల్ రీకాల్‌లో మళ్ళీ కొన్ని పద్ధతులున్నాయి. స్మృతి విస్తృతి. స్మృతి విస్తృతి, ద్వంద్వ సంసర్గణలు, కథనాలు, శబ్ద ప్రమాణము, ఆకృతి పునరుత్పాదనాలు. ఇప్పుడు వీటి గురించి ఒక్కొక్కటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. స్మృతి విస్తృతి మెమరీ స్పాన్ అంటే ఈ మెమరీ స్పాన్ అనేదేంటంటే దీన్ని టాచిస్టోస్కోప్ అనే పరికరంతో కొలుస్తారు. దీన్ని విలియం హామిల్టన్ అనే వ్యక్తి కనుగొన్నాడు. ఇప్పుడు స్మృతి విస్తృతి అంటే మనం ఒక పదాన్ని లేదా ఒకసారి చూపించినటువంటిది ఎన్ని వరకు గుర్తుపెట్టుకోగలుగుతున్నాం. ఉదాహరణకి ఒక 5 డిజిట్ నంబర్‌ని ఫస్ట్ చూపించాం. ఒకసారి చూపించి తీసేసాం. దాన్ని రీకాల్ చేయమన్నాం. చెప్పేసాం. అది
ఒక వ్యక్తి చెప్పాడు. మరలా చెప్పిన తర్వాత మరొక ఆయన నంబర్ డిజిట్ పెంచాం. 6 డిజిట్, 7 డిజిట్, 8 డిజిట్, 10 డిజిట్ వరకు చెప్పాడు. ఇంకా అక్కడి నుంచి ఇంకా ఎంతో కొంత దగ్గర మన స్మృతి అనేది ఆగిపోద్ది. సో, దాన్నే స్మృతి విస్తృతి అని అంటాం. అంటే ఉదాహరణకి ఒక 7 డిజిట్ నంబర్ వరకు గుర్తుపెట్టుకొని, ఆ తర్వాత మనం గుర్తుపెట్టుకోలేకపోతే మన స్మృతి విస్తృతి 7 అలాగా. సో, అలాంటి పరికరాన్ని తయారు చేసినవాడు విలియం హామిల్టన్. దాని పేరు టాచిస్టోస్కోప్. ఇక పెయిర్డ్ అసోసియేటెడ్ మెథడ్. దీనికి మెమరీ బాక్స్ ఉపయోగిస్తారు. దీన్ని స్మృతి పేటిక అని తెలుగులో అంటాం. పెయిర్డ్ అసోసియేటివ్ మెథడ్ అంటే సంసర్గణలు. ఒక పదాన్ని ఇంకొక దానితో సంసర్గం చేసుకోవడం. ఒకదాన్ని ఇంకొక దానితో సంసర్గం చేయడం. మరి వేటిని దేనితో సంసర్గం చేస్తారు? అర్ధరహిత పదాలను. దేన్ని సంసర్గం చేస్తారంటే అర్ధరహిత పదాలను ఆహ్, ఈ మెథడ్‌లో నే పునఃస్మరణ చేసుకోవడానికి ఉపయోగిస్తారు. ఉదాహరణకి ఇందాక చెప్పినటువంటి ఎబ్బింగాస్ చెప్పాడు కదా! 3 దశల్లో కొన్ని నియమాలు చెప్పాడు రీకాల్ చేయడానికి. ఆ నియమాల్లో ఏంటది? మొదట, చివర అక్షరాలు అర్ధరహితమైన పదాలుండాలి. మొదట, చివర ఇంగ్లీష్ హల్లులై ఉండాలి. మధ్యలో అది వవెల్ అయ్యి ఉండాలి. 3-4 అక్షరాలే ఉండాలి. ఈ లక్షణాలు ఉండేటటువంటి పదాలను ఇక్కడ ఉపయోగిస్తారు. ఇదే మెమరీ బాక్స్, స్మృతి పేటిక అని అంటారు. ఇక్కడ అర్థరహితమైన పదాలని ఉపయోగిస్తారు. ఈ పదాలను ప్రదర్శించడానికి ఉపయోగించే బాక్స్‌ని మెమరీ బాక్స్ అని అంటాం. ఇది ద్వంద్వ సంసర్గంలో. ఇంకా నెక్స్ట్ కథనాల గురించి చూద్దాం. కథనాలు అంటే ఏమిటంటే దీన్ని లింకింగ్ మెథడ్ అని కూడా అంటారు. పరస్పరం సంబంధం లేని విడివిడి అంశాలను లేదా పదాల జాబితాను కథనాల గురించి చెప్తున్నాం. పరస్పర సంబంధం లేని విడివిడి అంశాలు లేదా పదాల జాబితాను ఒకదానితో ఒకటి ముడిపెడుతూ ఒక ఊహాజనితమైనటువంటి కథగా అల్లుకొని గుర్తుంచుకునే విధానం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్, అవధానాలు చేస్తుంటారు. పద్యాలు గుర్తుపెట్టుకోవడానికి ఒకదానితో ఒకటి లింక్ పెట్టుకొని ఆ పద్యాలు గుర్తుపెట్టుకుంటారు. ఇక్కడ లింక్‌కి బదులు ఇక్కడ పద్యాలకు బదులు ఇక్కడ కథలు. జస్ట్ ఒక కథలాగా అల్లుకొని ఆ లింక్ ద్వారా గుర్తుకు తెచ్చుకోవడం. దీన్నే కథనాల పద్ధతి అంటారు. నెక్స్ట్ శబ్ద ప్రమాణం. శబ్ద ప్రమాణం అంటే ఏంటంటే ఒక పరిశ్రమలో అనుభవించిన దాన్ని వేరొక పరిశ్రమలో లేదా పునరుత్పాదన చేయడం. ఒక పరిశ్రమలో మనం ఏదైతే దాన్ని రిసీవ్ చేసుకుందో మన బ్రెయిన్, వేరో పరిశ్రమలో దాన్నే యాజ్ ఇట్ ఈజ్‌గా చెప్పగలగడమే శబ్ద ప్రమాణం. నెక్స్ట్ ఆకృతి పునరుత్పాదనలు. ఆకృతి పునరుత్పాదనలు అంటే ఆకృతులంటే రకరకాలైన ఆకారాలు. పునరుత్పాదనలంటే వాటిని మళ్ళీ రీకన్‌స్ట్రక్ట్ చేయడం. అంటే దీన్నే మనం ఏంటంటామంటే హ్మ్, మెథడ్ ఆఫ్ రీకన్‌స్ట్రక్షన్ అని అంటాం. దీన్ని ఆకృతి పునరుత్పాదన. దీన్ని సింపుల్‌గా పునరుత్పాదన అని కూడా అంటారు. అంటే ఏదైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక నిర్దిష్టమైన ఆకృతిని లేదా ఆకారాన్ని ఆహ్, ఒక క్రమంలో అమర్చడాన్ని ఆకృతి పునరుత్పాదన అంటాం. అంటే నిర్దిష్ట ఆకృతిని లేదా వస్తువు అమరికను చూసిన తర్వాత దాన్ని మళ్ళీ విడదీసేసి పడేస్తే, మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్‌గా కలపడం. అంటే మనకి ఎఫ్ఎల్ఎన్ కిట్‌లో ఇచ్చినటువంటి కొన్ని బొమ్మలు పజిల్స్ లాంటివన్నమాట. రకరకాల ఆకృతి ఒక జంతువు బొమ్మనిస్తాడు. ముక్కలు చేసి ఇస్తాడు. దాన్ని మళ్ళీ సెట్ చేసేయడానికి ఒక బొమ్మిస్తాడు. అది ముందు చూడాలి. తర్వాత విడదీసిన తర్వాత మళ్ళీ కలపమని పిల్లలకి చెప్పాలి. అదే ఆకృతి పునరుత్పాదన అనేది దానికి ఎగ్జాంపుల్‌గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అశాబ్దిక పునఃస్మరణ. అశాబ్దిక పునఃస్మరణ అనేది ఇది అదే నిరక్షరాస్యులకు సంబంధించింది. ఇది శాబ్దిక పునఃస్మరణ అనేది అక్షరాస్యులకు సంబంధించింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. దీనికి రూపొందించిన శాస్త్రవేత్తల ముఖ్యుడు హంటర్. హంటర్ రూపొందించిన పరికరం పేరు విలంబిత ప్రతిచర్య పరికరం అనే అంటారు. విలంబిత ప్రతిచర్య పరికరం. దీన్నే డిలేయిడ్ రెస్పాన్స్ అపార్టస్ అని అంటారు. విలంబిత ప్రతిచర్య పరికరం. ఇంగ్లీష్‌లో డిలేయిడ్ రెస్పాన్స్ అపార్టస్. దీన్ని కనుగొన్నవాడు హంటర్. డబ్ల్యూఎస్ హంటర్. ఈయన దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హంటర్ రూపొందించిన ఈ విలంబిత ప్రతిచర్య పరికరం దీన్నే డిలేయిడ్ రెస్పాన్స్ అపార్టస్ అని అంటాం. దీన్ని ఎలా ఉపయోగిస్తారంటే దీని ఎదురుగా ఒక ఉద్దీపన లేకపోయినప్పటికీ మెదడులో దాని గుర్తులు ఎంతవరకు నిలుపుకుంటుంది, ధారణ చేస్తుంది, రీకాల్ చేస్తుంది అని అంచనా వేయడం. అందుకోసం దీన్ని ఉపయోగిస్తారు. ఇది ఎక్కువగా చింపాంజీలు మరియు చిన్న పిల్లల మీద
అశాబ్దిక పద్ధతిలో ఉపయోగించడానికి ఈ హంటర్ విలంబిత ప్రతిచర్య పరికరం అనేది ఉపయోగపడుతది. ఆ ప్రయోగం ఎలా చేస్తారంటే, కొన్ని పెట్టెలు ఉంచుతారు. ఆ పెట్టెల్లో ఒక పెట్టెలో ఆహారాన్ని పెడతారు. పెట్టి ఆ పెట్టిన తర్వాత ఆ పెట్టె మీద ఒక లైట్ వెలిగిస్తారు. లైట్ వెలిగించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి జంతువు గాని, లేదా చిన్న పిల్లలు గాని అది ఏ పెట్టెలో ఉందో ముందుగా గుర్తిస్తారు. వెంటనే లైట్ ఆపేసి కొన్ని సెకన్ల పాటు డిలే చేస్తారు. దాన్ని విలంబనం అంటాం. అలా లైట్ ఆపి కొంత సమయం డిలే చేసిన తర్వాత అటు వెళ్ళకుండా ఆపుతారు. ఆ తర్వాత మళ్ళీ కొంత సమయం పోయిన తర్వాత అక్కడ పెట్టెలన్నీ చూపించినప్పుడు మొత్తం లైటేసి చూపించినప్పుడు ఏ పెట్టెలో ఆహారం ఉంది అనేది ఆహ్, అది రీకాల్ చేయడమే ఈ డిలేయ్డ్ రెస్పాన్స్ అపార్టస్. అదే విలంబిత ప్రతిచర్య పరికరం అని అంటారు. ఆ రకంగా దీన్ని ఉపయోగించినవాడు డబ్ల్యూఎస్ హంటర్. ఇది అతని గురించి. నెక్స్ట్ గుర్తుకు తెచ్చుకోవడం. నెక్స్ట్ రీకాల్. గుర్తుకు తెచ్చుకోవడంలో మరలా 2 పద్ధతులున్నాయి. రీకాల్ అండ్ రికగ్నిషన్. మనకి మెథడాలజీలో కూడా వస్తది. జ్ఞానాత్మక రంగంలో రీకాల్ అండ్ రికగ్నిషన్. జ్ఞానం అనే దీంట్లో. సో, ఇక్కడ రీకాల్ నిర్వచనం ఏంటంటే, నిల్వ చేసిన సమాచారాన్ని అవసరమైన సమయంలో తిరిగి గుర్తుకు తెచ్చుకునే ప్రక్రియనే రిట్రీవల్ లేదా రీకాల్ అని అంటాం. ఉదాహరణకు పరీక్షలో సమాధానం గుర్తుకు తెచ్చుకొని రాయడం. స్నేహితుడి ఫోను నంబర్ గుర్తుపెట్టి చెప్పడం. సో, ఇవన్నీ కూడా రీకాల్‌లోకొస్తాయి. ఈ సింపుల్. ఇక రికగ్నిషన్. రికగ్నిషన్ అంటే గుర్తింపు. ఎప్పుడో చూసినట్టుందే, ఎక్కడో చూసినట్టుందే. మన ఐస్ ఎవరో మన చిన్ననాటి స్నేహితుడిని గుర్తిస్తుంటది. ఎక్కడైనా చూసిన వ్యక్తిని. సో, అది గుర్తింపంటే. ఇక్కడ ఇదివరకు అభ్యసించిన వస్తువులు లేదా వ్యక్తులు లేదా పటాలు కొత్త విషయాల్లో కలిసి ఉన్నప్పుడు లేదా అది విడిగా ఉన్నప్పుడు గుర్తుపట్టడాన్నే గుర్తింపు అని అంటాం. సో, అంటే మనం ఒకప్పుడు ఎప్పుడో కలిసిన ఒక వ్యక్తి ఇప్పుడు గుంపులో ఉన్నాడు. ఆ గుంపులో ఈ వ్యక్తిని చూడగానే మనం ఫలానా దగ్గర ఈ వ్యక్తిని కలిసాము. ఇతను మన బీఈడీ క్లాస్‌మేట్ లేకపోతే ఇతను నా కొలీగ్ ఇలా గుర్తిస్తాం. సో, ఇదనమాట. కొత్త విషయాలతో కలిసినప్పుడు అలా విడిగా ఉన్నప్పుడు గుర్తుపట్టడాన్ని గుర్తింపు అంటాం. ఇక్కడ గుర్తింపు గణనకి ఒక సూత్రం ఉంది. మొత్తము మైనస్ తప్పులు బై మొత్తము లేదా ఇంటూ 100 లేదా ఒప్పులు బై మొత్తము ఇంటూ 100 ఈ రెండిట్లో ఏ సూత్రం వేసినా సరే ఆన్సర్ అనేది వస్తుంది. ఇది గుర్తింపు గణనకి సంబంధించినటువంటి సూత్రం. ఇది చాలా ఇంపార్టెంటు. ఎక్కువగా వస్తుంటది. గుర్తింపు గణన ఒకటి, అలాగే ఐక్యూ ఒకటి, ఇంకొక లెక్క కూడా ఉంటుంది. ఇవి పునరభ్యసన ఫలితాలు అదొకటి. ఈ 3 సూత్రాలు కొన్ని గుర్తుపెట్టుకోవాలి. మొత్తము మైనస్ తప్పులు బై మొత్తము ఇంటూ 100 లేదా ఒప్పులు బై మొత్తము ఇంటూ 100. అంటే మొత్తము చేసినటువంటి ప్రయత్నాల్లో అందులో ఎన్ని సార్లు తప్పు చేశాడు? అవి తీసేసి బై మొత్తం ఎయడం. అంటే మొత్తం ఉదాహరణకి 20 ప్రయత్నాల్లో 5 తప్పులు చేశాడంటే, మిగిలిన 15 రైట్ అనే కదా అర్థం. కాబట్టి ఒప్పులు బై మొత్తము ఇంటూ 100 అని రాయొచ్చు. లేదంటే మొత్తము మైనస్ తప్పులు బై మొత్తం. ఈ రెండిట్లో ఏ ఫార్ములా ఇచ్చినా ఆన్సర్ గుర్తింపు గణన అని మనం గుర్తుతెచ్చుకోవాలి. నెక్స్ట్ డెజావు అంటే మిథ్యా పరిచయ భావన అని అంటాం. దీన్ని డెజావు. ఇది ఒక ఫ్రెంచ్ పదం. ఈ ఫ్రెంచ్ పదాన్ని అర్థం ఏంటంటే, ప్రస్తుతం చూస్తున్న ఒక వస్తువును లేదా వ్యక్తిని ఎప్పుడో చూశాననే భ్రమ కలగడాన్నే డెజావు అంటాం. సో, ఇంతకు ముందు చూడకపోయినప్పటికి కూడా ఇప్పుడు చూస్తున్నట్టు మనకు ఎప్పుడో చూసినట్టు అనిపించడం. దాన్నే డెజావు అని అంటారు. ఈ డెజావు కలగడానికి పోలికలు ఎక్కువగా ఉండడం లేదా స్మృతి విరూపణ మొదలైనవి కారణాలుగా చెప్పవచ్చు. ఇంకా ఇందులో పునరభ్యసనము అంటే రీలెర్నింగ్. ఒకసారి అభ్యసించిన అంశాలు మరలా అభ్యసించడం అని రీలెర్నింగ్ లేదా పునరభ్యసనం అంటాం. ఇక్కడ ఈ పునరభ్యసనం అనే ప్రయోగంలో ఏం చేస్తారంటే, ఒక పదాల జాబితాను లేదా ఒక అంశాన్ని నేర్చుకోమని ముందిస్తారు. కొంతకాలం తర్వాత మరలా నేర్చుకోమని చెప్తారు. కొంతకాల వ్యవధి తర్వాత. అప్పుడు మొదట పట్టిన ప్రయత్నాలకి, రెండోసారి నేర్చుకోవడానికి పట్టిన ప్రయత్నాల ఆధారంగా పొదుపు గణన అనేది లెక్కిస్తారు. అందుకు ఒక సూత్రం ఏం చేస్తారంటే, దీన్ని సేవింగ్ స్కోర్ అంటారు. అసలు ప్రయత్నాలు అంటే మొదట చేసిన ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై మొదట చేసిన ప్రయత్నాలు ఇంటూ 100. ఇక్కడ పునరభ్యసన పద్ధతిని పొదుపు పద్ధతి అంటారని చెప్పాం. దీని మీద ప్రయోగాలు చేసినవాడు ఎబ్బింగ్హాస్. ఉదాహరణకి మనం ఒక ఇంగ్లీష్ స్టోరీ నేర్చుకోమని మనకు అప్పజెప్పినప్పుడు ఒక పిల్లవాడు 20 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. కొంతకాల వ్యవధి తర్వాత మళ్ళీ నేర్చుకోమని అప్పజెప్తే అప్పుడు 12 ప్రయత్నాల్లోనే నేర్చేసాడు అనుకుందాం. అప్పుడు అతని తాలూకా సేవింగ్ స్కోర్ పొదుపు గణన ఎంత అంటే 20లోంచి 12 పోతే 8. 8/20 ఇంటూ 100. సో, 8 x 5 40. అతని పొదుపు గణన 40 అని చెప్తాం. ఇది పునరభ్యాసనం.
రెడెంటిగ్రేటివ్ స్మృతి అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం. రెడెంటిగ్రేటివ్ స్మృతి అంటే ఒక ఉద్దీపనను అనుభవించేటప్పుడు ఆ ఉద్దీపన వెనక ఉన్నటువంటి ఉద్వేగాలను, ఆ ఉద్దీపన ఆకృతి కనబడగానే గుర్తుకు రావడమే రెడెంటిగ్రేటివ్ స్మృతి. ఒక చిన్న ఉదాహరణతో దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి తన తల్లి సినిమాల్లో చూపిస్తుంటాడు కదా! తన తల్లి మంటల్లో కాలిపోవడాన్ని చూశాడనుకుందాం. చూసి ఆ ఉద్దీపన అనుభవించేటప్పుడు ఉండే బాధని మనసులో గుర్తుపెట్టుకుంటాడు. కొద్ది రోజులు పోయిన తర్వాత అలాంటి చిత్రం మంటల్లో బొమ్మ కనబడినా, లేదా ఆ మంటలకు సంబంధించినటువంటి మూవీ చూసినా, మరలా ఆ ఉద్దీపన వెనక దాగి ఉన్న ఉద్వేగం ఏదైతే తన తల్లి బాధపడడం, ఇవన్నీ ఏడుపు గుర్తొస్తాయో, అలా మొత్తం ఆ మొత్తాన్ని గుర్తుకు తెచ్చుకోవడమే రెడెంటిగ్రేటివ్ స్మృతి అని సింపుల్‌గా చెప్పొచ్చు. సంకేతాలు, చిహ్నాల ద్వారా వాటి వెనక ఉన్న సన్నివేశాలను గుర్తుకు తెచ్చుకోవడం అనమాట. దీన్నే రెడెంటిగ్రేటివ్ స్మృతి అంటాం. రెడెంటిగ్రేటివ్ స్మృతిని సంక్షిప్త చిహ్న స్మృతి అని, త్వరిత సమైక్య స్మృతి అని కూడా పిలుస్తారు. సంక్షిప్త చిహ్న స్మృతి లేదా త్వరిత సమైక్య స్మృతి అన్న రెడెంటిగ్రేటివ్ స్మృతి అని చెప్పాలి. ఇది ఎక్కువగా అబ్నార్మల్ బిహేవియర్ కలిగినటువంటి వ్యక్తుల ధారణను మాపనం చేయడానికి ఉపయోగిస్తారు. సో, ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్‌లో ఆ అబ్బాయి ఆ పరిస్థితిని చూసి తను అప్‌సెట్ అవుతాడు. సో, ఆ విధంగా అబ్నార్మల్‌గా మారుతాడు. ఇప్పుడు ఆ అబ్నార్మాలిటీకి గల కారణాన్ని విశ్లేషించడానికి లేదా ఆ కారణాన్ని తెలుసుకోవడానికి అతని ధారణను మాపనం చేయడానికే ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. అంటే అతను ఎందుకు అలా మారాడనే దాని కోసం కొన్ని అలాంటి ఆహ్, అబ్నార్మాలిటీ ఉండేటటువంటి కొన్ని పిక్చర్స్‌ని లేదా ఆహ్, సన్నివేశాల్ని చూపించడం ద్వారా అతని లోపట ఉన్నటువంటి దాన్ని బయటికి తీయడానికి ప్రయత్నం చేస్తారు. దీన్నే రెడెంటిగ్రేటివ్ స్మృతి అని అంటారు. ఈ వీడియోలో మనం కవర్ చేసిన అంశాలు మెమరీ అంటే ఏమిటి? మెమరీకి సంబంధించిన నిర్వచనాలు. ఎబ్బింగ్హాస్ తన ప్రయోగాల్లో కనిపెట్టినటువంటి సోపానాలు. ఆహ్, అందులో వచ్చినటువంటి ఆ 3 సోపానాలు ఈఎస్ఆర్. ఈఎస్ఆర్ అంటే ఎన్కోడింగ్, ఎస్ అంటే స్టోరేజ్, ఆర్ అంటే రిట్రైవ్, రీకాల్. ఇక ధారణ మాపనం అందులో ముఖ్యంగా రెండోది స్టోరేజ్. స్టోరేజ్ అంటే ధారణ, రిటెన్షన్ కూడానే. ఈ ధారణకు మాపనం చేసే పద్ధతులు మళ్ళీ తెలుసుకున్నాం. పునఃస్మరణ, గుర్తింపు, పునరభ్యసనం, రెడెంటిగ్రేటివ్ స్మృతి. మళ్ళా పునఃస్మరణలో 2 రకాలున్నాయి. రీకాల్ అండ్ రికగ్నిషన్. రీకాల్ అంటే తెలుసుకున్నాం. రికగ్నిషన్ అంటే తెలుసుకున్నాం. మళ్ళీ ఆహ్, రీకాల్ రికగ్నిషన్‌లో మరలా గుర్తింపు గణన సూత్రం అనేది నేర్చుకున్నాం. అలాగే పునరభ్యసనం. పునరభ్యసనం అంటే నేర్చిన దాన్నే మళ్ళొకసారి నేర్చుకోవడం. కొద్ది రోజులు పోయిన తర్వాత నేర్చుకోవడం. దాని మీద తెలుసుకున్నాం. దాంట్లో వచ్చినటువంటిదే పొదుపు పద్ధతి సూత్రం. తర్వాత రెడెంటిగ్రేటివ్ స్మృతి. ఇందులోనే హంటర్ విలంబిత ప్రతిచర్య పరికరం గురించి, అలాగే ఎబ్బింగ్హాస్ గ్రంథం గురించి ఇలా ఈ వీడియోలో ఈ విషయాలన్నీ కవర్ చేసాం. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ దీంట్లో వచ్చేటటువంటి ముఖ్యమైన బిట్లు చూద్దాం. స్మృతి ప్రక్రియ యొక్క సరైన క్రమం ఏమిటి? స్మృతి ప్రక్రియ సరైన క్రమం ఈఎస్ఆర్ అని చెప్పుకున్నాం కదా! సో, ఈ అంటే ఎన్కోడింగ్. ఎన్కోడింగ్, స్టోరేజ్, రీకాల్. సో, ఆప్షన్ బి. నిల్వ అనేది మొదట్లో ఉండదు కాబట్టి ఈ 2 కాదు. గుర్తు తెచ్చుకోవడం, నిల్వ, సంకేతీకరణ. సంకేతీకరణ ఎప్పుడు కూడా ప్రథమంగా ఉంటది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఇది టెట్‌లో ఇచ్చినట్టున్నారు. నేర్చుకున్న సమాచారాన్ని అవసరమైన సమయంలో గుర్తుకు తెచ్చుకునే ప్రక్రియని ఏమంటారు? గుర్తుకు తెచ్చుకోవడం అనేది రిట్రైవల్ లేదా రీకాల్, పునఃస్మరణ. స్మృతి ప్రక్రియలో మొదటి దశ ఏమిటి? ఈఎస్ఆర్ గుర్తుపెట్టుకుంటే ఈ ఎన్కోడింగ్ సంకేతీకరణ. సో, ఆన్సర్ ఈస్ సి. సమాచారం దీర్ఘకాలం మెదడులో భద్రపరిచే ప్రక్రియని ఏమంటాము? దీన్ని క్లియర్‌గా భద్రపరచడం స్టోరేజ్. ఈఎస్ఆర్‌లో రెండోది. స్మృతి ప్రక్రియలో చివరి దశ ఏది? ఈఎస్ఆర్, ఆర్ రిట్రైవల్. సో, పునఃస్మరణ. సో, ఒక్క కోడ్ తోటే ఇవన్నీ అయిపోతున్నాయి. ఇక్కడిచ్చిన బిట్లు. మెమరీ ప్రధానంగా ఏ 3 ప్రక్రియలను కలిగి ఉంటుంది? సో, ఈఎస్ఆర్. ఈఎస్ఆర్. బి.
సమాచారాన్ని మొదటిసారి మెదడులో నమోదు చేసే ప్రక్రియని ఏమంటారు? సమాచారాన్ని మొదటిసారి మెదడులో నమోదు చేయడం. ఈ ఎన్‌కోడింగ్. క్లియర్‌లీ ఈ. బి. మెదడులో నిల్వ ఉన్న సమాచారాన్ని బయటికి తీయడాన్ని ఏమంటాం? పునఃస్మరణ. ఈఎస్ఆర్ అనే సంక్షిప్త రూపంలో ఎస్ అనేది దేన్ని సూచిస్తుంది? స్టోరేజ్. స్మృతి ప్రక్రియలో ఎన్‌కోడింగ్ అంటే రిసీవింగ్. సమాచారాన్ని గ్రహించి మెదడులో నమోదు చేయడం. గ్రహించడం, నమోదు చేయడం. సో, ఇది నిల్వ స్టోరేజ్ కిందకెళ్ళిపోద్ది. ఇది గుర్తుకు తెచ్చుకోవడం రీకాల్‌లోకెళ్ళిపోద్ది. ఫర్గెటింగ్‌లోకెళ్ళిపోద్ది. సో, ఆన్సర్ బి. రిటెన్షన్ అనే పదానికి సమానమైన అర్థం. రిటెన్షన్ అంటే ధారణ చేయడం. అంటే స్టోరేజ్ చేయడం. రికగ్నిషన్ అంటే ఏమిటి? రికగ్నిషన్ అంటే చూసినప్పుడు గుర్తించడం. రికగ్నైజ్ చేయడం. రీకాల్ అనే పదానికి సరైన అర్థం ఏంటి? మళ్ళీ రిపీటెడ్ క్వెషన్. అవసరమైనప్పుడు గుర్తుకు తెచ్చుకోవడం. రిపీటెడ్ కాదు, కొత్తదే. అవసరమైనప్పుడు గుర్తుకు తెచ్చుకోవడం. స్మృతి ప్రక్రియలో సమాచారం మెదడులో ఎక్కువ కాలం ఉండే దశ ఏది? మెదడులో ఎక్కువ కాలం ఉండేది స్టోరేజే. స్టోరేజ్ టైంలోనే ఎక్కువ టైం ఉంటుంది. కొద్ది రోజులు పోయిన తర్వాత దాన్ని గుర్తుకు తెచ్చుకుంటాం. మెమరీ ప్రాసెస్ సరైన క్రమం ఏమిటి? మెమరీ ప్రాసెస్ ఎన్‌కోడింగ్, ఈఎస్ఆర్, స్టోరేజ్, రిట్రీవల్. స్మృతి ప్రక్రియలో సమాచారాన్ని పరీక్ష సమయంలో గుర్తు చేసుకోవడం ఏ దశకు సంబంధించింది? ఇది పరీక్ష సమయంలో గుర్తు తెచ్చుకోవాలంటే రిట్రైవల్. సి. సాంకేతీకరణ విజయవంతం కావడానికి అత్యంత అవసరమైనది ఏది? అంటే అటెన్షన్. విజయవంతం అవ్వాలంటే అటెన్షన్. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్‌లో ఇవేవి కాదు. సో, అటెన్షన్. స్మృతి ప్రక్రియలో రెండో దశ ఈఎస్ఆర్. ఎస్ స్టోరేజ్. ఈఎస్ఆర్ అనే మెమరీ ఫార్ములాలో ఆర్ అంటే రిట్రైవ్. రిహార్సల్ కాదు, రెస్పాన్స్ కాదు, రిజిస్ట్రేషన్ అంతకంటే కాదు. రీకాల్ ఆర్ రిట్రైవల్. సో, ఆన్సర్ ఏ. మెమరీ యొక్క 3 ప్రధాన ప్రక్రియలేంటి? ఈఎస్ఆర్, ఎన్‌కోడింగ్, స్టోరేజ్, రిట్రైవల్. సో, ఈ క్వెషన్ చాలా సార్లు వచ్చింది. సో, ఈఎస్ఆర్ మీద ఎక్కువ దృష్టి పెట్టండి. మీకు అయిపోతుంది చాప్టర్.